వెల్కమ్ టు అరవింద్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అరబిక్ సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రాబ్లంని చూద్దాం. ఒక త్రిభుజం యొక్క కోణాలు 1:4:3 నిష్పత్తిలో ఉన్నచో ఆ కోణాలు ఎంత అనేది ప్రాబ్లం. అయితే ఇది ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, త్రిభుజంలో 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అనే ఒక చిన్న ఈక్వేషన్ ద్వారా దీన్ని సాల్వ్ చేయొచ్చు. అంటే ఎలా వేసుకోవాలి, 2:4:3 అనేది వేసుకొని, అంటే వీటి కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీలు. అయితే ఇక్కడ ఏం చేయాలంటే కలపాలి, వీటి నిష్పత్తిని కలపాలి. అప్పుడు ఎంత అవుతుంది, 2, 4, 3, 9 అవుతుంది. 9 180 అయితే ఎంతలో పోతుంది, 9 20లో 180, 9 20లో 180. అప్పుడు మనకు ఒక్కొక్క కోణం కావాలి కదా. మొదటి కోణం 2 తీసుకుందాం. చూడండి, అక్కడ 3 కోణాలు అన్నాడు కదా, ఉండొచ్చు ఆ కోణాలు. ఇప్పుడు 2 తీసుకుందాం. 2 ఈస్ట్ కదా, ఆ 2 తీసుకొని 2 20 ఎంత 40. అలాగే 4 20లో 4 × 20 ఎంత అవుతుంది, 4 20లో 80 అవుతుంది. అలాగే 3 × 20, 3 × 20 ఎలాగవుతుంది, ఎంత అవుతుంది, 3 20లో 60. ఆ 3 కోణాల మొత్తము కూడా మనకి 180 డిగ్రీలు అనేది వచ్చింది కదా. ఇదే ఇలాంటి మరెంతో ఇన్ఫర్మేషన్ కోసం అరవింద్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.